ఇదిగో ఇదే నీ అదృష్టం ప్రజ్ఞ గారు. ఇది చెప్తుంది నీ మొగుడు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడో లేదో. ఒకవేళ హెడ్స్ వస్తే వాడు నిన్ను తీసుకెళ్లడానికి వస్తాడు. అలాగే ఒకవేళ టైల్స్ ఎప్పటికీ రాడు. అద్భుతంగా ఉంది కదా. దానికి కూడా బాగా తెలుసు మీ ఆయన నిన్ను నిజంగా ప్రేమించడం లేదని. నీకు తెలుసా ప్రజ్ఞ గారు, వాడి ఇక్కడికి రాకపోవడానికి అన్నిటికంటే పెద్ద కారణం ఏంటో? నువ్వు కావడానికి వాడి భార్యవే. కానీ ఒక విషయమైతే నిజం, వాడికి కూడా మనసు ఇంకొకరి మీదికి మళ్ళింది. ఇప్పుడు నాకెలా తెలుసని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఈ ప్రేమ గీమా వ్యవహారాలు నాకంటే ఎక్కువగా ఇంకెవరికైనా తెలుస్తాయా చెప్పు? నాకు ఆ తన్ను గురించి మొత్తం అంతా తెలుసు. నీ భర్త అభి ద రాక్ స్టార్ కేవలం తన నానమ్మని మురిపించడానికి ఈ నాటకమంతా ఆడుతున్నాడు. రోడ్ మీద జనమందరి ముందు ఏదైతే తమాషా చేస్తున్నాడో, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాడో, అసలు నిజం ఏంటంటే వాడు నిన్ను ఏమాత్రం ప్రేమించడం లేదు. నువ్వు మళ్లీ తిరిగి ఎప్పటికీ కూడా తన జీవితంలోకి రాకూడదని తను కోరుకుంటున్నాడు. దాంతో నీ మొగుడు తన తన్నుని తిరిగి తెచ్చుకోవచ్చని. అయినా చూసుకుంటే నేను తనకు హెల్పే చేస్తున్నాను కదా ప్రజ్ఞ గారు. అలాగే అసలు నేనెందుకు భయపడతాను? తన పెళ్ళాం తిరిగి మళ్ళీ ఇంటికొచ్చేస్తుందేమోనని భయపడాల్సింది వాడు. నేను తనతో డీల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం చెప్తాం? తనే స్వయంగా నిన్ను చంపడానికి నాకు పర్మిషన్ ఇస్తాడేమో. ఇదిగో ప్రజ్ఞ గారు, సరదాగా అంటున్నాను. అయినా నిన్ను చంపితే నాకేంటి లాభం? నిన్ను ప్రాణాలతో వదిలేస్తే నాకు చాలా నష్టం జరుగుతుంది. అందుకే ఇప్పుడు నిన్నేం చెయ్యాలనేది ప్రశాంతంగా ఆలోచించాల్సి ఉంటుంది. కానివ్వండి, బయలుదేరే సమయం వచ్చేసింది ప్రజ్ఞ గారు. వెళ్ళొస్తాను. అబే, వచ్చేసావా బాబు? ఆ దేవుడికి ధన్యవాదాలు. మేము నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. అలాగే మీ నానమ్మ తన గదిలో కూర్చుని ప్రజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతకీ ప్రజ్ఞేది బాబు? నీకు తెలీదా? తనకు తమాషా చేయడం అలవాటు. అందుకే ప్రజ్ఞని ఎక్కడో ఒక చోట దాచుంచాడు. ఇక ఇక్కడికొచ్చి యాక్టింగ్ చేస్తున్నాడు. అవునక్క, నాకు తెలుసు తనకు అల్లరి చేయడం అలవాటని. నువ్వు తమాషా చేయకుండా మాకు ప్రజ్ఞను చూపించవు కదూ. కానీ అభి, ఇవాళ్ళేమీ తమాషాలు చేయకు. ఈ ముసలి కళ్ళేమో ప్రజ్ఞను చూడాలని ఆరాటపడుతున్నాయి. నువ్వు తనని మాకు చూపించు, అప్పుడు మా ఒంట్లోకి ప్రాణం వస్తుంది. తనని పిలు. ఎక్కడుంది తను? నాని, నేను ప్రజ్ఞని నాతో పాటు తీసుకురాలేకపోయాను. తను నాకు దొరకలేదు. నీకు అసలు ఎలా కనిపిస్తుంది? నువ్వు అక్కకు అన్ని అబద్ధపు ప్రమాణాలు చేశావు. అభి, నీకు సిగ్గుండాలి. ఇక్కడ మేమంతా ఇంత బాధపడుతున్నాం, అయినా నువ్వు అక్కడ రోడ్ల మీద పాటలు పాడుతున్నావు. ప్రజ్ఞ నీకు కనిపించిందేమో అనుకున్నాం. ఆ సంతోషంలో పాడుతున్నావు అనుకున్నాం. కానీ అదేమీ లేదు. నీకు నీ ఫ్యామిలీ సంతోషం కన్నా ఫ్యాన్స్ సంతోషమే ఎక్కువైంది. నీకు మీ నాన్నమ్మ మెచ్చుకోవడం కంటే ఎక్కువగా నీకు నీ ఫ్యాన్స్ చప్పడంటే నీ ఇష్టం అనుకుంటాను. చూస్తుంటే ప్రజ్ఞ కనిపించడం లేదన్న బాధ నీకున్నట్టు అనిపించడం లేదు. నువ్వు ఆ షోని చేయాలనుకుంటే మాకు అబద్ధపు ప్రమాణాలు ఎందుకు చేశావు? ప్రజ్ఞను తీసుకొస్తానని నువ్వు మా అందరికి కబుర్లు ఎందుకు చెప్పావు? నీకు తెలుసా మేమెంత బాధపడుతున్నామో? అలాగే అక్కడ మీ నాన్నమ్మ తిండి నీళ్లు లేకుండా కూర్చుంది. కానీ నీకొచ్చిన నష్టమే ఉంది. నువ్వు నీ షో చేసుకుంటున్నావు కదా, వెళ్ళి నీ గదిలో కూర్చొని అలాగే టీవీ ఎదురుగా నీ వీడియో చూసుకో. మీరు ఇలా చేశారండి నానమ్మ. ఏమీ ఆలోచించకుండా, ఏమీ తెలుసుకోకుండా మీరు అభి మీద చేసుకున్నారా? నానమ్మ, మీకు తెలుసా, ఈ క్షణం అందరికంటే ఎక్కువ టెన్షన్లో ఉంది వాడే.
తను ఆ షోని ఫ్యాన్స్ కోసం ఏం చేయలేదు. తను ఆ షోని ప్రజ్ఞావతిని వెతకడానికి చేశాడు నాన్నమ్మ. కిడ్నాపర్స్ ప్రజ్ఞావతిని ఊరు నుంచి తీసుకెళ్లిపోతున్నారని పోలీసులు చెప్పారు. ఎక్స్ట్రా ఫోర్స్ రావడానికి కూడా 1 గంట పడుతుందన్నారు. తను ఏమీ ఆలోచించకుండా అక్కడ అందరి ముందు కాన్సర్ట్ చేశాడు. దాంతో రోడ్ బ్లాక్ అవుతుందని. అప్పుడు పోలీసులు ప్రజ్ఞావతిని వెతకొచ్చని. నాయనమ్మ వాడు ఏమీ ఆలోచించకుండా తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇదంతా చేశాడు. తనకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. వాళ్లలో తనకి శత్రువులు కూడా ఉండొచ్చు. ఒకవేళ తనకేమైనా జరుగుంటే అప్పుడు. అయినా కూడా తను లెక్క చేయలేదు. వాడు తనకంటే ఎక్కువగా ప్రజ్ఞావతుల గురించి ఆలోచించాడు. అయినా మీరేమో వాడిని. ఓరు భగవంతుడా, నేనెంత పని చేశాను. నా బిడ్డ ఎంతో బాధపడుతున్నాడు. అయినా నేను తనని ఇంకా బాధ పెట్టాను. థ్యాంక్ గాడ్ అభి ఇంటికి వచ్చేసాడు. అండ్ తనకు ఆ ప్రజ్ఞ కనిపించలేదు. అండ్ ఎవిస్ తనకు అది కనిపించడానికి కూడా వీల్లేదు. నీకైతే మంచిగా అనిపిస్తోంది, కానీ నువ్వు చూసావా తను అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో? తన మూలంగా అన్నయ్య చెంప దెబ్బతిన్నాడు. పాపం ఈ క్షణం తను ఎంత బాధపడుతున్నాడో ఏమో. ఐ థింక్ ఈ సమయంలో నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళాల్తాను. లేదాలియా, ఈ టైంలో అభి ఒంటరిగానే ఉండాలి. తనకు చెంపదెబ్బ పడ్డం మంచిదే అయింది. హీ డిజర్వ్స్ దట్ స్లాప్. తను నన్ను ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాడు కదా. ఇప్పుడు చూడు, ఒంటరిగా ఉంటే తనకి నా ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. ఆర్ యు మ్యాడ్? నీకేం బుర్ర చెడిపోలేదు కదా? అన్నయ్య ఎలా డివాస్టేటెడ్ స్టేట్ లో ఉన్నాడు, కానీ నువ్వు తన్ని కలవడానికి వెళ్ళనంటున్నావు. హీ డిజర్వ్స్ ఆల్ దిస్. చూడు, తను ఈ రోజు కోసమే నువ్వు ఎదురు చూసావు. తనకు నీ అవసరం ఎప్పుడుంటుందా అన్న ఎమోషనల్ స్టేజ్ లో అన్నయ్య ఎప్పుడుంటాడా అని. ఇలాంటప్పుడే నువ్వు వెళ్లి తనకి నమ్మకం కలిగించాలి. నువ్వే అందరికంటే ఎక్కువ తన గురించి ఆలోచిస్తావని, నువ్వు తప్ప తన లైఫ్ లో ఇంకెవరూ లేరని. కానీ నువ్వేమో తన దగ్గరికే వెళ్ళనంటున్నావే. ఇంత పెద్ద ఆపర్చునిటీని నువ్వు నీ చేతుల నుంచి ఎలా పోనివ్వగలవు? అలాగే నువ్వు వెళ్ళలేదనుకో తను, అప్పుడు అన్నయ్య తన మూలంగానే ప్రజ్ఞ కనిపించడం లేదన్న గిల్ట్ లో ఉండిపోతాడు. ఇక తను రాత్రి పగలు ఆ అమ్మగారి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే నీకు తెలుసు, ఒకవేళ అన్నయ్య ఆ జోన్లోకి వెళ్ళాడంటే అప్పుడు ఇక తను నానమ్మ కోసమే కాదు, పైగా తన కోసమే ఆ అమ్మగారిని ఏ కొండ నుంచన్నా సరే తవ్వి మరీ తీసుకొస్తాడు. ఇక అప్పుడు అన్నయ్యని నువ్వు శాశ్వతంగా కోల్పోతావు. తను యు ఆర్ గోయింగ్ టు లూజ్ హిమ్ ఫర్ ఎవర్. నీకు మీ నాన్నమ్మ మెచ్చుకోవడం కంటే ఎక్కువగా నీకు నీ ఫ్యాన్స్ చప్పుడంటే నీ ఇష్టం అనుకుంటాను. బావగారు, అది అమ్మమ్మ ఏదైతే అందో మీరు దాని గురించి ప్లీజ్ తప్పుగా అనుకోకండి. అది యాక్చువల్లీ అమ్మమ్మకి తెలియనే తెలీదు. అక్కని వెతకడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఏం ప్రయత్నాలు బుల్బుల్? ఏం చేశాను నేను? ఏం చేయలేదు. నాని చేసిందంత సరైంది. నేనందుకు తగిన వాణ్ణి. లేదు బావగారు, ప్లీజ్ అలా ఏమనుకోండి. ఇన్ఫాక్ట్ అక్క కోసం మీరు ఏదైతే చేశారో అది ఇంకెవరు చేయనేలేరు. అలాగైతే ప్రజ్ఞ నాతో ఎందుకు లేదు? ఎందుకు నా ఫ్యామిలీ నా మీద కోపంగా ఉంది? ఎందుకు నేను ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను? బుల్బుల్ ఒకవేళ ప్రయత్నం చేస్తేనే విజయం అనుకుంటే, అలాంటప్పుడు నేను ప్రయత్నం కూడా చేయలేదు. మొత్తం తప్పంతా నాదే. నేనే అక్కడ నా ఫ్యాన్స్ ని పోగు చేశాను. నా ఫ్యాన్స్ ఎవరైతే నాకు అన్నింటికంటే బలం అనుకునేవాడినో ఆ క్షణంలో వాళ్ళే నా బలహీనత అయిపోయారు. వాళ్ళ మూలంగానే నాకు ప్రజ్ఞ కనిపించింది. అలాగే వాళ్ళ మూలంగానే నేను తనని కాపాడలేకపోయాను. ఇదిగో, ఆ కళ్ళజోడు పోయిందంటే ఈ బుల్బుల్ వచ్చి పడింది. అంటే నన్ను నా అభితో కలిసి ఎవ్వరూ ఉండనివ్వరు. అయితే మళ్ళీ వెయిట్ చేయాల్సిందే. ఏంటమ్మా? బుల్బుల్, ప్రజ్ఞ గురించి ఏమైనా తెలిసిందా? అమ్మా, అది అక్క. నేను ఇంటికి వచ్చి చెప్తాను. హలో, నన్ను క్షమించండి ఆంటీ గారు. నేను మీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేకపోయాను. నా ఉద్దేశం తను నాకు కనిపించింది, కానీ నేను తనని కాపాడలేకపోయాను ఆంటీ గారు. ఐఎమ్ రియల్లీ సారీ. మొత్తం తప్పంతా నాదే. మీ అమ్మాయి పేరు నాతో జతపడింది కదా, అందుకే నా శత్రువులు ఎవరో ప్రజ్ఞ మీద తమ శత్రుత్వం చూపిస్తున్నారు.
ఇంత పెద్ద సెలబ్రిటీ నయ్యుండి కూడా నేను ఇవాళ నేను చాలా చిన్నవాడిగా భావిస్తున్నాను. ఇవాళ నాకు నా అసలైన రూపం కనిపిస్తోంది. ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. లేదు లేదా అభి, నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నా? నువ్వైతే ఎప్పుడు అందరికి సంతోషాలే పంచిపెట్టావు. అది మీ కుటుంబం అయినా, ప్రజ్ఞ కుటుంబం అయినా, లేక మీ ఫ్యాన్స్ అయినా. చూడు బాబు, ఇప్పుడు నువ్వు నన్ను ఎంత సంతోష పెట్టావంటే నాకెంత సంతోషంగా ఉందంటే చెప్పలేను. నువ్వు మా ప్రజ్ఞ గురించి ఇంతగా బాధపడుతున్నావు. మీరు మీ భార్య కోసం ఏమైనా చేయగలరు. అలాగే ప్రజ్ఞ ఎంత సంతోషిస్తుంది. అసలు తను మిమ్మల్ని తన ఎదురుగా చూసినప్పుడు అప్పుడు తన ధైర్యం ఎంతగా పెరుగుంటుందో కదా. మీరు తన్ని కాపాడడానికి వచ్చారని తెలిసినప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ని కాపాడి తీసుకొస్తారని. మీలాగా బాధ్యత కలిగిన మనవడు, మీలాగా బాధ్యత కలిగిన అన్నయ్య, కొడుకు, అలాగే భర్త అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతాడు. మీరు మనసుని చిన్నబుచ్చుకోకండి. నాకు తెలుసు మీరు ప్రజ్ఞని తప్పకుండా వెతికి తీసుకొస్తారు. అది ఏమైనా సరే. అయినా అసలు ఏ బంధాన్నైతే భగవంతుడు స్వయంగా కలిపాడో ఆ బంధాన్ని ఎవరూ తెంపలేరు. అలాగే మీ ఇద్దరి ప్రేమ కూడా అంతే, ఎప్పటికీ తెగదు. అందుకని మీరేమి మనసులో బాధపడకండి బాబు. నాకు తెలుసు నా ప్రజ్ఞని మీరు తప్పకుండా వెతికి తీసుకొస్తారు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? అక్కడ అక్క ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. అలాగే ఇక్కడ బావగారు. ప్రవీణ్, నేను బావగారిని ఇంత హెల్ప్లెస్ గా ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఈ కాంప్లికేషన్స్ అన్ని మనకి ఎందుకు వస్తున్నాయో తెలీదు. అన్ని టెన్షన్స్ మనకి ఎందుకుంటాయి? మన లైఫ్ నార్మల్ గా ఎందుకుండదు? ప్రవీణ్, ఇవన్నీ ఎప్పుడు ముగిసిపోతాయి? బుల్బుల్ రిలాక్స్. చూడు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో, ఎప్పుడు ముగిసిపోతాయో నాకు తెలీదు. ఒకటి మాత్రం తప్పకుండా తెలుసు, టెన్షన్ పడడం వల్ల ఈ ప్రాబ్లం ఏమీ తీరిపోదు. అయినా ఒకవేళ మనమే హోప్లెస్ అయిపోతే అప్పుడు మన ఫ్యామిలీస్ని ఎవరు సముదాయిస్తారు? సో ప్లీజ్ నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీకోసం మంచినీళ్ళు తీసుకొస్తాను. ప్రవీణ్ సార్, మీ వ్యాలంటైన్స్ డే ప్రిపరేషన్స్ అన్నీ పూర్తయిపోయాయి. లొకేషన్, మ్యూజిక్, కేక్ మీరు ఎలా అయితే చెప్పారో అన్నీ అలాగే అరేంజ్ అయ్యాయి. అయితే నేను మీ గర్ల్ ఫ్రెండ్ పేరు రాయడం మర్చిపోయాను. బుల్బుల్. ఇదిగో. ప్రవీణ్, ఏమైంది? ప్రవీణ్, ఐమ్ సారీ. నాకు తెలుసు నువ్వు పెళ్లికి ముందు ప్రతిరోజుని స్పెషల్ గా ఉంచాలనుకుంటున్నా. అలాగే నాకు ఇది కూడా తెలుసు నువ్వు వ్యాలంటైన్స్ డే కోసం ఏం ప్లాన్ చేసావు. ప్రవీణ్, నేను కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలనుకుంటున్నాను. కానీ అక్క ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. వాళ్ళందరి మధ్య మా అక్క ఎలా ఉందో ఏంటో తెలీదు. నేను వ్యాలంటైన్స్ డే గురించి ఎలా ఆలోచిస్తాను? ప్రజ్ఞావతం లేకుండా మనం ఏ రోజైనా ఎలా సెలబ్రేట్ చేసుకోగలం? ఒకసారి తను తిరిగి వచ్చిందంటే అప్పుడు ప్రతి డే వ్యాలంటైన్స్ డేనే అవుతుంది. చూడు, నాకు తెలుసు నేను నీ ప్రాబ్లమ్స్ని లేకుండా చేయలేనని. కానీ కనీసం కాసేపైనా నీకైతే టెన్షన్ని దూరం చేయగలను కదా. మనం ఎంత లక్కీయో. అట్లీస్ట్ మనం వ్యాలంటైన్స్ డే రోజు కలుసున్నాం. కానీ అక్క ఎవరికైతే ఇప్పుడిప్పుడే ప్రేమ అనుభూతి కలిగిందో తను ప్రేమతో కలిసిలేదు. ప్రవీణ్, తను ఎప్పుడు అంటూ ఉండేది తనకి ప్రేమ మీద నమ్మకం లేదు, కానీ ఒక్క విషయం మీద నమ్మకం ఉందని. తనకు ఏదో ఒక రోజు తప్పకుండా ప్రేమ కలుగుతుందని. చూడు, తను ఏదైతే అనుకుందో అదైతే జరిగింది. కానీ ఎలా అయితే వ్యాలంటైన్స్ డే చేసుకోవాలనుకుందో అలా అయితే కాలేదు. పావక్క, చూసావా హీరో వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు? నేను నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే రోజు త్వరగా వస్తే బాగున్నావు. నార్మల్ ఏంటి నార్మల్? నీకు ఇదంతా చూస్తుంటే ఏమీ కావడం లేదా ఏంటి? అవుతుంది కదా, చాలా అవుతుంది. ఇరిటేషన్ కాక ఏమవుతుంది నీకు? వీళ్ళంతా కుర్రతనం కదా. కుర్రతనం కాదు, వెర్రితనం. ఈ రోజు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళకి బెలూన్స్ ఇస్తారు, రోజెస్ ఇస్తారు. దాని అర్థం ఏంటి అసలు? బెలూన్స్ లో గాలిపోతుంది, గులాబీలు వాడిపోతాయి, దాంతో ప్రేమ అయిపోతుంది. ఇదేమైనా ప్రేమను వెల్లడించుకునే పద్ధత? ఇదే పద్ధతి అక్క, నీకేమీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ప్రేమను నమ్మవు కదా, అందుకే. నమ్మను గాని నాకు తెలుసు కదా.
365లో నుంచి ఒక్క రోజు దొరికిందా మీకు స్పెషల్ గా చేసుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి? ఒకవేళ నిజంగానే ఎవరినైనా ప్రేమించావంటే అప్పుడు వాళ్ళకి 365 రోజులు ప్రేమను ప్రకటిస్తూనే ఉండాలి. ఎవరినైతే నిజంగానే ప్రేమిస్తారో వాళ్ళకి వయసు అస్సలు సరిపోదు, కానీ మీరేమో ఒక్క రోజులో సంతోషపడతారు. అయినా ఈ ప్రదర్శనల్లో ఏమీ ప్రేమ ఉండదు, అనుభూతి చెందడంలో ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగానే ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే అవుతుంది, ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకునే రోజు అవుతుంది. కానీ మీరు ఎవరినైతే ప్రేమిస్తారో ఒకవేళ వాళ్ళు మీతో పాటు లేకపోతే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, బహుశా అది ప్రేమ కాదేమోనని. ప్రవీణ్, లైఫ్లో ఫస్ట్ టైం అక్క ప్రేమించింది. ఒకవేళ ఇవాళ తన ప్రేమ తనతో గనక లేకపోతే తనకు ప్రేమ మీదే నమ్మకం లేకుండా పోతుందనిపిస్తుంది. అసలు అలాంటిదేమీ జరగదు. ఇవాళ వరకు బాగానే ఉంది కదా, అందుకని ఇక ముందు కూడా అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ అన్నయ్య జోన్లోకి వెళ్ళాడంటే అప్పుడు ఇక తను నానమ్మ కోసమే కాదు, పైగా తన కోసమే అమ్మగారిని ఏ కొండ కింద నుంచన్నా తవ్వి మరీ తీసుకొస్తాడు తను. అప్పుడు ఎప్పటికీ నువ్వు అన్నయ్యని శాశ్వతంగా కోల్పోతావు. ఆలియా వాజ్ రైట్. ఒకవేళ నేను ఇప్పుడు ఏమి చెయ్యకపోతే అప్పుడు అభిని నేను శాశ్వతంగా కోల్పోతాను. మామ్ డాడ్ త్రూ అభి మీద పెళ్లి గురించి ఏదైతే ప్రెషర్ పెట్టానో అది కిడ్నాపింగ్ గొడవలో పడి ఎట్టో పోయింది. ఈ ప్రెగ్నని కాపాడుతూ అభి ప్రెగ్నకి దగ్గర కావడం అస్సలు వీల్లేదు. ఓ ఎస్, రేపైతే వ్యాలంటైన్స్ డే, అభికి ఫేవరెట్ డే. రేపు ఒకవేళ అలాంటిది ఏదైనా చేస్తే దానివల్ల అభి శాశ్వతంగా నావాడైపోయేటట్టు రేపటి రోజు నా లైఫ్లో అన్నిటికంటే మంచి రోజు అవుతుంది. అలాగే ప్రెగ్నకి అన్నిటికంటే వర్స్ట్. నీ భర్త అభి ద రాక్ స్టార్ కేవలం తన నానమ్మని మురిపించడానికి ఈ నాటకమంతా ఆడుతున్నాడు. అసలు నిజం ఏంటంటే వాడు నిన్ను ఏమాత్రం ప్రేమించడం లేదు. నువ్వు మళ్ళీ తిరిగి ఎప్పటికీ కూడా తన జీవితంలోకి రాకూడదని తను కోరుకుంటున్నాడు. దాంతో నీ మొగుడు తన తన్నుని తిరిగి తెచ్చుకోవచ్చని. అది నేను ఎలా మర్చిపోయాను? ఆయన తనుని ప్రేమిస్తున్నారని, తనతోనే కలిసి ఉండాలనుకుంటున్నారని. మరి నా కోసం ఇక్కడికి ఎందుకు వస్తారు? అది కూడా నేను నా మనసులో మాట కూడా ఆయనకి చెప్పనప్పుడు. నేను బుల్బుల్ మాటలు విని ఎందుకు కలలు కండ మొదలు పెట్టాను? నా వాస్తవం అయితే ఇదే కదా. తను ఆయనతో ఉన్నప్పుడు నేను ఆయనకి దూరంగా ఉంటాను. నిమిషంలో ప్రేమ కలతే రేపినా ఊవే అందున ముల్లనే దాటక ప్రేమే చేరునా మనసునే వేధించక ప్రతి కథలో ఇది సహజం. ఈ ప్రజ్ఞని ఏం చెయ్యాలి నేను?
దాన్ని చంపను నేను, దాన్ని బ్రతికించినా ఏం ప్రయోజనం లేదు నాకు. ఏం చేయాలి నేను? తను అసలు బుల్బుల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుల్బుల్. నీకు తెలుసు కదా నా వ్యాలంటైన్ ఎవరో ఏంటో. నువ్వే కదా నా వ్యాలంటైన్వి. నేను నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా బుల్బుల్. ఒకసారి నా జీవితంలోకి రా బుల్బుల్. నేను నీకు మాటిస్తున్నాను బుల్బుల్, నేను మారిపోతాను. కేవలం ఒక్కసారి నా దగ్గరికి రా బుల్బుల్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను.